అయితే ఈ తీన్మార్ మల్లన్న గారిని ఎత్తుకున్న నినాదం మంచిదేనా అయితే మరి? ఎట్లా తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు బీసీ నినాదంతో బీసీలందరినీ ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తాను కదా. మంచి మాట. ఆయన ఆయన కోసం ఏమైనా చేసుకునేటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన అన్ని పార్టీలు తిరిగినోడే, అన్ని వేదికలు చూసినోడే, అన్ని జెండాలు మోసినోడే, ఏ ఎండక గొడుగు పట్టేటువంటి పని. ఇప్పుడు మొన్నటిదాకా ఆయన తిరిగిన వేదిక లేదన్న. ఎందుకనంటే నిజాయితీ లేదంటారా ఉద్యమంలో? లేదు. ఆయన ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఉంటాడు ఇప్పటికీ. సస్పెండ్ చేసినా కూడా సస్పెండ్ ఎవరు చేసి? గవర్నమెంటే కదా, తెలంగాణ గవర్నమెంటే కదా. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా. అదే కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు వాళ్లే కదా. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు కదా. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? రేవంత్ రెడ్డి తెలియకుండా జరగలేదు, మల్లన్న తెలియకుండా జరగలేదు. వాళ్ళిద్దరి ఒప్పందాల మేరకే అంటే ప్లాన్ అనుకోవచ్చా? ప్లాన్ ప్రీపెయిడ్ ప్లాన్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాలయాపన ప్రభుత్వం, హామీలు పక్కన పెట్టేసి ఎక్కడన్నా ఏమన్నా చేసిరు అనేటువంటి దాఖలాలు ఒక్కటి చూపించినా సరే నేను మాట్లాడతాను. డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? ఏపీలో లాగా అంతే. నేను ఎందుకు అంటున్నా అంటే అనమాట, నువ్వు హైడ్రా తీసుకొచ్చిన బాగుంది, వ్యతిరేకత వచ్చింది కదా ప్రజల్లో గట్టిగా, తీసుకొచ్చడం బాగుంది. కానీ నువ్వు అక్రమంగా పర్మిషన్ ఇచ్చిందోడు ఆనాడు ఉన్నటువంటి నీ సర్కారి, అక్రమంగా నిర్మాణం చేసిందోడు, నువ్వు అక్రమంగా పర్మిషన్ నీ దగ్గర ఎవడైతే తీసుకుంటో వాడే. కానీ కొనుక్కున్నటువంటి ఆశపడి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కొనుక్కున్నటువంటి పేరెంట్స్ మాత్రం అక్రమంగా కొనలేదు, వాళ్ళు అప్పులు చేసే అవస్థలు పడి కొనుక్కున్నారు. నువ్వు ఎలాంటి పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా కూలుస్తావు? ఇట్లా కూల్చడానికి లేదు కదా. బలిసిన వాళ్ళు కాదు కదా అప్పులు చేసి కొనుక్కున్నది, మెడల మీద పుస్తకాలు అమ్ముకొని కొనుక్కున్నారు కదా బిల్డింగ్. వాటి ఎట్లా కొనుక్కుంటావు? అదంతా ప్రజా సంపద కదా. నువ్వు వెయిట్ చేయాలి, చర్చ జరగాలి, ప్రతిపక్షాలు విరగాలి, ప్రజాస్వామ్యవాదం నిలవాలి, మీలాంటి జర్నలిస్టులు నిలవాలి. అసలు ఏంది ప్రతిదీ ప్రజా కోర్టు అనేటువంటి సందర్భంలో పరిపాలన సాగినప్పుడు ప్రజలు బాగుంటారు. ప్రతిపక్షం అంటే తిట్టడం, ఆ ప్రతిపక్షం అధికారాన్ని తిట్టడం, తిట్ల కోసం కాదు కదా ప్రభుత్వాలు. పాలన అందించాలి, మంచి పాలన అందించాలి, ప్రజలకు మంచి పరిపాలన అందించాలి. అవును, బూత్ పురాణం కాదు కదా అసెంబ్లీ అంటే, బూత్ పురాణం కాదు కదా పార్లమెంట్ అంటే. ఈ కొడుకులు అలాగో ఎవరి మీద ఎవరు తిట్టుకుంటారు, వాడి వీడిని అంటాడు, వీడు వాడిని అంటాడు, వీడు వాడిని అంటాడు, వాడి వీడిని అంటాడు. అంటే నేను ఏమంటానంటే మీరు చెప్పిన పేరు ఎవరైతే ఉన్నారో ఆయన అవసరాల కోసం ఏమైనా చేస్తాడు, ఆయన అవసరాల కోసం. ఇంకోటి ఆయన పుట్టిన క్యాస్ట్ ఏదైతే ఉందో. కానీ మల్లన్న గారు చాలా మంది పేదవాళ్ళకు కూడా ఎటువంటి సహాయం చేయలేదంటారా? అంటే అంటే ఆఫీస్కి ఇప్పుడు ఆయనకి క్యూ న్యూస్ వేదికగా చాలా మంది క్యూ కడుతున్నారు పేదలు. అదే కాకపోయినా ఇప్పుడు ఆయనే ఉన్నాడు మరి, బొమ్మాక మురళి గారిదే అన్నాడు. వర్కర్ అయినప్పుడు ఏమి గతి లేకుండా వచ్చినటువంటి మల్లన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం 1.5 కోటి విరాళం ఇచ్చారా? అందరు ఇక్కడ కదా యూట్యూబ్ లో కూడా. రెడ్డిలు అంటే చాలా మంది, కొంతమంది మల్లన్నను ప్రేమించి గౌరవించిన వాళ్ళు సపోర్ట్ చేశారేమో ఫైనాన్షియల్ గా. ఎవరి ప్రేమ అభిమానం వాళ్ళకు ఉంటుంది కాదనట్లేదు. బట్ నువ్వు ఏ ప్రేరణతో వచ్చినావు, ఏ వేదిక మించి వచ్చినావు, ఏ ఆశయంతో నడిచినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? గాడి తప్పింది అంటారా? ఇదే కదా కావాల్సింది. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ వేసిన ఓట్లతో నిర్మాణమైనటువంటి ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ కి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించినావు, ఎవరికి ఏం చేసినావు? నీ బీసీ ఉద్యమాన్ని ఎత్తుకుంటానికి వచ్చినావా? నేను ఎత్తుకోవద్దని చెప్పట్లేదు. ఈ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఆ పట్టభద్రులకు ఏం సమాధానం చెప్తావో చెప్పు ఫస్ట్. బయటకు పుట్టకని చేస్తే అంటే నడవదు కదా. నిన్ను ఎవరైతే నిలబెట్టిరో ఆ వేదిక మీద నిలబెట్టిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? మేము అనుకుంటే తెల్లారి వరకల్లా రెడ్డిలు ఏది పడితే అది చేస్తామంటారు. ఆయన రెడ్డిల ముడ్డే పెట్టి తిరిగితిగా, రెడ్డిలను గెలిపిస్తేందుకు ప్రచారాలు చేస్తేగా, తెల్లారి వరకల్లా చేతి అప్పుడు తెలియదా? చిన్నపిల్ల కానివా? పన్నెండబ్బ చేతులు ఏం లేదుగా. నోటికి ఎంత వస్తుందో మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఎవరుందని మాట్లాడితే కాదు కదా, వెనక ముందు చూసే మాట్లాడాలి. కాబట్టి నేను అంటానంటే ఆశయం లేనటువంటి వ్యక్తి అయినా మాట్లాడతారు. ఫైనల్ గా తెలంగాణ ఆంధ్ర ప్రజలకి, గాయకులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, సామాజిక ఉద్యమకారులు కావచ్చు, సుక్కారాం నరసయ్య గారు ఇచ్చే సందేశం అవ్వచ్చు, సలహాలు అవ్వచ్చు, సూచనలు అవ్వచ్చు, ఏం చెప్తారు? అంటే నేను ఏమంటుంటాను, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా నాకే అలాంటి ఏ భేదం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చదువుకున్నటువంటి బిడ్డలు చదువు ఎంత మేరకు ఉన్నా పర్వాలేదు, కనీసం తల్లిదండ్రులైనా గౌరవించేటువంటి సంస్కారాన్ని మనం ఖచ్చితంగా
నేర్చుకోవాలి, తీసుకోవాలి. ఉమ్. రెండోటి, ఈ డ్రగ్స్ అనేటువంటి మోజులో పడి యువత గర్ల్స్ అండ్ బాయ్స్ బాయ్స్ ఇద్దరు కెరియర్ స్పాయిల్ చేసుకుంటారు, విచిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అది అది మారిపోయే దిశగా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏంటంటే కవి గాయకులు అనేటోళ్ళు ఎప్పుడో గాడి తప్పారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో గాడి తప్పారు. ఇప్పటికైనా గాడిది గాండ్రించినట్టు గాడిది గాండ్రిస్తామనికే వాక్యరాదు కదా. గాడిది గాండ్రించినట్టు కాకుండా కొంచెం మనుషులుగా గాండ్రిస్తే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రజలకు వివరించగలిగితే రాజ్యంలో ప్రజలకు ఎంతో కొంత అక్కర వస్తారు. అలాంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. ద సేమ్ టైం జర్నలిజం ఏ రోజు కూడా తలదించుకొని మోసేతి నీళ్లు తాగే స్థితికి రావద్దు. ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నది. ఆ స్థితి నుంచి మారిపోయి మళ్ళీ ఎప్పుడు ఆ స్థితికి రావద్దు అనేది కోరుకుంటారు. ఇకపోతే సుఖరామ నరసయ్య బతికినంత కాలం, ఇప్పుడు గంట బత్తనా గంట అయినా సరే, లేదు ఇంకో 50 ఏళ్ళు బత్తనా 50 ఏళ్ళు అయినా సరే, నీతి అనే పునాదుల మీదనే నిలబడతాడు, నీతి అనే పునాదుల మీదనే బతుకుతాడు. ఇంకోటి, డబ్బు అనేది ప్రతి మనిషికి అవసరం, నాకు కూడా అవసరం. డబ్బు ఎలా సంపాదించాలనేటువంటి ఏమంటారు దాన్ని, తెలివంటారు, ఏమంటారు, ఆశ అవ్వచ్చు. నాకు అది ఉన్నది, నేను బతకగలుగుతా. ఎందుకు అని అంటే, నేను రీసెంట్లీ ఒక పాట చేస్తున్నా. నిలువ నీడాలే నీ ధనవంతుడా, నింగి మబ్బులే నీ ఇంటి వాసాలురా, సంకలోన సంచిని సందుక బతుకు సంబూరమే ఆశలేనందుక, ఇంత పొగడలుంది లోకమంతా నీకు లేదాయ కప్పుకునే పాత బొంత, మాసిన బట్టలే నీ కాపల నిన్నోడు ముట్టలేడురా దండి బలవంతుడా. 100 మందిని కొట్టేటువంటి ధీరుడైన సరే మాసిన బట్టలను చూసి మన దగ్గరకు కూడా పోడు. వీడా బలవంతుడు, వాడు వచ్చి ముట్టుకోగలుగుతాడు, కానీ కూడా అన్నాడు. అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నాకు నేను బతకగలుగుతా, ఎవరు చేయకపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, నాకు ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, దోస్తులు, అట్లా బతికేస్తాను. సేమ్ టైం నేను ఒకటే చెప్తా, ఆంధ్ర తెలంగాణ మెయిన్ గా యువతకైతే ముఖ్యంగా డ్రగ్స్ బానిస అవుతున్నారు, చాలా చూస్తున్నాం. ఇక ముఖ్యంగా ఆడబిడ్డలకు మాత్రం చెప్పేది, వాళ్ళు కొంత సాంప్రదాయం అంటారు, దాన్ని ఏమంటారు, ఆ సాంప్రదాయబద్ధంగా ఒళ్ళును కప్పుకునే విధంగా తయారు కాండి తల్లి. ఎప్పుకునేటట్టు కాదు, దండం పెడతా, తప్పుగా భావించదు. ఎందుకంటే అందరూ నా అక్కలు చెల్లెలు చెప్తున్నా కాబట్టి చెప్తుంది మాట. ఇంకోటి, నేను ఇందాక వస్తుంటే ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళిపోతుంది, నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మాట్లాడితే ఇంటర్వ్యూ ఉంది అంటే, ఇట్లా ఫ్రెండ్ అన్న ఆంధ్ర ఇట్లా బానన్నారు. ఆయన బాగా మతాల గురించి మాట్లాడతాడు. మరి నువ్వు మతాలంటే కులాలంటే చిరాకు వస్తుంది కదా, గట్టెట్లా పోతున్నావు. ఎవరి పందా వాళ్ళది. నేను ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, ఎవరి పందా వాళ్ళది, ఎవరు ఎటైనా పోవచ్చు. ఏ మతం వాళ్ళకు ఆ స్వేచ్ఛ ఉన్నది కదా. ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు వాళ్ళ స్వేచ్ఛను కొల్లగొట్టేటువంటి మతం ఏదైనా సరే విధ్వంసమే. అంటే అన్న, ఇప్పుడు నేను మతాల గురించి ఎవరున్నా, మీలాంటి ఉద్యమకారులు ఎవరున్నా, ఏ పొలిటికల్ ఎందుకు మాట్లాడతానంటే తెలుసా, మతాల పేరుతో మనందరం మనుషులం అనే మానవత్వాన్ని మర్చిపోయారు. మనందరం మనుషులం అనేది గుర్తు చేయటమే నా లక్ష్యం అన్న. ఇప్పుడు నాకు మత పిచ్చి లేదు, కులపిచ్చి అంతకంటే లేదు. మతాల ముసుగులో ఒకప్పుడు కుల దోపిడీలు జరిగేవి, కుల హత్యలు జరిగేవి, కుల గొడవలు జరిగేవి, అవి పోయి ఇప్పుడు మతాల గొడవలు ఎక్కువైపోయినాయి. కొంత తగ్గినాయి, దాని స్టైల్ మారింది. ఇది అవును, అంతే. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఆయన ఎవరో ఉన్నారు, దేశమంతా ఒకలాగుంటే హిందువులు మాత్రం ఇంకోలాగురల్లా. దేశమంతా ఒకలాగుంటే తాగి సచ్చిండనే హిందువులు అంటారు, అది యాక్సిడెంట్ అని యావత్తు ప్రజలు అంటున్నారు. దేన్ని నమ్మాలి? అధిక శాతంలో ఉన్నటువంటి హిందువులు కూడా ఆయన యాక్సిడెంట్ లో చనిపోలేదు, అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరగలేదు, అనుకోనే జరిగింది. ఒకవేళ జరిగి ఉంటే ఆధారాలు తాగే ఉంటే ఏ టెస్టులు అయినా తేలితాయి కదా, మన టెస్టులు ఎందుకు బయట పెడతలేరు? టెస్టులు బయట పెడతలేరు అంటేనే ఇది హత్యని నిర్ధారించవచ్చు అని చెప్పి ప్రజలు ఆల్రెడీ క్లియర్ చేసుకునేది హత్య అయిపోయింది. అవును, డిక్లరేషన్ వాళ్ళకి నిర్ధారణకు వచ్చేసారు. ఏమంటే సగటు మనిషి ఇప్పుడు పోత బాగా మెట్టు తాకి కింద పడకుండా ఇటు తలిగిండంటే అన్న చూసుకో అన్న. అన్ని విషయాలు మాట్లాడేశాం, ఆల్మోస్ట్ అన్ని విషయాలు మాట్లాడేశాం. ప్రజలు ఎలా అనుకుంటున్నారు, వారి యొక్క అభిప్రాయాలు కామెంట్లలో తెలియపరుస్తారు. కాబట్టి మనం అనేక విషయాలపైన మాట్లాడాం కాబట్టి అనేక విషయాల గురించి ప్రజలు ఏమైతే అభిప్రాయపడుతున్నారో వారి కామెంట్లు చూసి కుదిరితే మరొక ఇంటర్వ్యూ చేద్దామన్నా. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకా ప్రజలకి? నేనేమంటున్నానంటే, ప్రజలు ముఖ్యంగా చదువు అవసరం, చదువు అనేది అవసరం. చదువు అనేది జీవితం అయితే కాదు.
చదువు 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 అని చెప్పి జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. ఆ చదువుకున్న చదువులో సంస్కారాన్ని కూడా నేర్చుకోవాలి, చదువుకోవాలి. అలాంటి చదువు మాత్రమే నేర్చుకుంటే చాలా బాగుంటుంది సమాజానికి కూడా. అంటే ఎందుకంటే చాలా మంది మేము గ్రాడ్యుయేట్ చేసినాం, నేను ట్రిపుల్ పిహెచ్డి చేసిన, ఆ పిహెచ్డి చేసిన, ఏ పిహెచ్డి చేసిన అంటాడు. నేను ఎన్ని పిహెచ్డి చేస్తే నీకు సంస్కారం లేని చదువు, పనికిమాల చదువు. సంస్కారంతో కూడుకున్నటువంటి చదువు కావాలి మనిషికి. చదువు కావాలి కానీ దాంట్లో సంస్కారం ఉండాలి. నేనేమంటే ఆ పంతులకు కూడా ఆల్రెడీ ఎండాకాలం సెలవులు వచ్చినాయి కాబట్టి పాఠాలు చెప్పేటువంటి గురువులు ఎవరైతున్నారో, అది ప్రైవేటు కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, ఏదైనా కావచ్చు, చదువుతో పాటు కొంచెం సంస్కారాన్ని తోడు చేసి చెప్తే వాళ్ళ భవిష్యత్తులో బాగుంటారు. కనీసం తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు వాళ్ళతోనన్నా మాట్లాడేటువంటి రీతి నేర్చుకుంటారు అనేది చెప్పాలనుకునేటువంటి కాన్సెప్ట్. సెకండ్, ఇందాక మనం యూత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూత్ ఎంత తొందరగా ఈ దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తుందో అప్పుడు మాత్రం ఈ దేశం బాగుపడుతుంది. అప్పటిదాకా బాగుపడదు. ఎందుకంటే యువతని టోటల్గా అనేకమైనటువంటి డ్రగ్స్ కావచ్చు, డ్రింక్ కావచ్చు, అనేక రకాల గేమ్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, అనేక రకంగా యువతని ఈ దేశ పరిపాలన మత్తులో ఉంచుతున్నది. డ్రగ్స్ దేశ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, దేశ కేంద్ర ప్రభుత్వాలకు తెలియకుండా డ్రగ్స్ ఇండియాకి రాదు కదన్నా, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి రాదు కదా. వీళ్ళంతా యవన సంఖ్య నాకుతారు. ఆ సంఖ్యలు నాకేటోళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు కదా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి తప్పిదాలపైన జర్నలిస్టులు ఎవరు సంఖ్యలు నాకుతున్నారు. ఇవన్నీ కరెక్ట్గా పనిచేయాలంటే యువత రోడ్ల మీదకి రావాలి. యువత రోడ్ల మీదకి రావాలి, తప్పదు. విధ్వంసం జరుగుతున్నప్పుడు మాట్లాడకపోతే, ఇప్పుడు పిల్లి కూడా తలుపుల దగ్గర పెట్టి వచ్చి యుద్ధం చేస్తుంది, పులిలాగా మారుతుంది. కానీ మనం ఏమంటున్నామంటే పిరికి పందల సాగు కావద్దు అంటున్నాను నేను. పుట్టిన తర్వాత పిరికి పందల సాగు కావద్దు. బతికితే 4 రోజులు బతికినా పర్వాలేదు, మనిషిలాగా బతకాలి.